మొట్టమొదటిగా చక్కని అవకాశం ఇచ్చినటువంటి దేవాలయానికి ఉదయపూర్వక కృతజ్ఞతలు చెల్లిస్తూ గురించి మీ అందరికీ కూడా కోరుకోవడం తెలియజేస్తున్నాను. ప్రార్థన చేస్తూ ప్రేమలేని మా తండ్రి పరిశుద్ధంగా మీకు వందనాలైనా మరొక దినాన్ని మా జీవితంలో మీరు మాకు ఇచ్చి ప్రభావం ఈ మాటలు వినడానికి, వాటిని ఆలోచింపజేయడానికి, వాటిని గ్రహించడానికి, వాటిని మా జీవితాలు గమ్యం చేసుకోవడానికి మీరు ఇచ్చిన చక్కని అవకాశం ప్రభావం ద్వారా మీరు మనం పొంది ఉన్నారు తండ్రి. కొద్ది నిమిషాలైనా మీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేయించుగా తగిన జ్ఞానాన్ని తిరిగి నాకు అనుగ్రహించండి. దాన్ని మీ పాత్ర నడిపి సాయాన్ని అనుగ్రహించండి. ఎక్కబడుతున్న మీ మాటలు ప్రతి హృదయాల్లో ఫలించడానికి సాయాన్ని అనుగ్రహించండి. గ్రహించగలిగినటువంటి మనసులో ఎన్నగలిగినటువంటి జీవనం మనకు అనుగ్రహించి సమర్థమైన ప్రభావం మీకు ఆరోపిస్తుంది. యేసు వారి పెట్టించుకున్నాను తండ్రి. మంచిదండి. బాగున్నారు కదండి, అందరూ బాగున్నారు కదండి. ఏం బాగుంటామండి. వర్షాకాలం అనుకున్నాం, వేసాకాలానికి మించిపోయాం కదండి. మీరు ఎప్పుడు ముగించేస్తారో ఇంటికి వెళ్ళి ఏసీలు వేసి పడుకున్నాం చల్లగా అనుకున్నాం కదా, ఏసీలో ఉన్నాం అనుకున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు మొట్టమొదటిగా కొండ మీద ప్రసంగం చేసినప్పుడు 3 రోజుల వరకు వాళ్ళు ఆహారం లేక ఉన్నారు. మనకు తెలిసిన అంతే కదా. మన చోట 5వ అధ్యాయం 5, 6, 7 అధ్యాయం 3 అధ్యాయాల్లో యేసుక్రీస్తు ప్రభువు వారు కొండ మీద చెప్పినటువంటి ప్రసంగం. వాళ్ళకి నిద్ర లేవు, ఆహారమే గుర్తులేదు. మనం 1 గంట కూడా ఉండలేకపోతున్నాం. అంటే ప్రార్థననే కాదు, బయట కూడా కదండి. అంటే వాళ్ళ పరిస్థితులు వేరు, వారి ఆసక్తి వేరు, మన ఆసక్తి వేరు. మనకు అన్నీ తెలుసుకొని వాళ్ళకేం తెలియదు కాబట్టి సరిగ్గా విన్నారు 3 రోజులు. మనకు అన్నీ తెలుసు కాబట్టి ఏదో పెడుతున్నాం, చెప్తున్నాం టైం కాదు. అందుకే ఆ 3 అధ్యాయాల్లో యావత్తు ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి అనేక విషయాలు యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పారు కదండి. అందులో ఒక మాటను ఈరోజు ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనం. ఇందులో మనకు ధన్యతలు కనబడతాయి. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. సరిపోతుంది. అంటే ధన్యతలు ఇది ఒక ధన్యత కదండి. ఈ ధన్యత కనికరము గలవారు ధన్యులంట, వారు కనికరం పొందుదురంట. అంటే కనికరం కలిగినోడికి కనికరం కొనుక్కుంటే ఉపయోగమే ఉంది కదండి. ఏ డబ్బో బంగారమో ఏమైనా భూములు కలిగితే బాగుంటుంది కానీ, అయితే కనికరము గలవారికి కనికరమే కలుగుతుంది కదండి. అంటే ఏమి విత్తుతామో అదే కోస్తామో తెలుసు. అసలు కనికరం అంటే ఏంటి కదండి. అసలు కనికరం అంటే ఏంటో తెలిస్తే మనకు ఆ కనికరం ఎలా వస్తుంది, దానివల్ల ఉపయోగం ఏంటో లేదా అర్థమవుతుంది కదండి. కనికరం అంటే చాలా పదాలు ఉన్నాయి మనకి. ప్రేమ, కరుణ, జాలి, దయ కదండి. అంటే జాలి అని అనుకుంటాం చాలా వరకు, కాకపోతే ఆ పదం దీనికి అంతగా సూట్ అవుతుంది కదండి. అంటే జాలి కన్నా ఇంకా కొంచెం ఒక వ్యక్తి ఎక్కువ అనుకోవాలి కనికరం అంటే. గూగుల్ అడిగితే గూగుల్ ఏం చెప్తుందంటే సహాయంతో కూడినటువంటి జాలి అంట. అంటే జాలి వేరు, కనికరం వేరు కదండి. అంటే జాలికి ఒక స్టెప్ ఎక్కువ, కనికరం అనేది. ఉదాహరణ మనకు అర్థం కావాలంటే లూకాసు సువార్త 10వ అధ్యాయము 30వ వచనం కానించి అక్కడ ఒక సందర్భం కనబడుతున్నాం అనేది కదండి. యెరూషలేము నుంచి యెరికోకు ఒక వ్యక్తి వస్తుంటే దొంగలు కొట్టి తన దగ్గర అంతా దోచిపోతే అక్కడ 3 వ్యక్తులు కనబడతారు మనకి. ఒకరు ప్రధాన యాజకుడు వచ్చి చూసి వెళ్ళిపోతాడు. 2వ ఆయన లేవీయుడు అన్న ఇంకా ఆకోవకు చెందినవాడు, అతను కూడా చూసి వెళ్ళిపోతాడు. 3వవాడు సమరయుడు ఏం చేస్తారు, మనం మంచి సమరయుడు చెప్పుకున్నాం కదా, ఆ వ్యక్తిని పట్టులు కట్టి ఆ గాయాలు తుడిచి ఒక పూట కూడా ఉన్నటువంటి ఒక వ్యక్తికి అప్పగించి కొంత డబ్బులు ఇచ్చి ఒకసారి సరిపోకపోతే నేను మళ్ళా వచ్చినప్పుడు నీకు ఇస్తాను, మిగతా అమౌంట్ ఏమంటే
ఇతని జాగ్రత్తగా చూడు అని చెప్పిన సందర్భం కనబడుతుంది. ముందు ఇద్దరు వ్యక్తులు కూడా, ఒకరు యాజకుడు, ఇంకొకరు లేవీయుడు అండి. ఒకవేళ నేను అనుకున్నాను బహుశా అంటే అక్కడ రాయబడలేదు కానీ జాలిపడి ఉండొచ్చు కదండి. సర్వసాధారణంగా రోడ్డు అంటే వెళ్ళినప్పుడు ఏ యాక్సిడెంట్ జరిగినప్పుడు మన తల ముందు ఏమనిపిస్తుంది? అయ్యి బాబు జాలి పడతాం లేదు కదండి, జాలి పడతాం. మరి కనికరం చూపిస్తాం, వెళ్ళి గబగబా వ్యక్తిని తీసుకొని అతనికి ఏమైనా ఇబ్బంది ఉందా ఏంటి అని సమరణ చేయాలి. చూసారా, అది కనికరంతో కూడినటువంటి జాలి కదండి. ఇప్పుడు అర్థమైపోవాలి మనకు చాలా వరకు కనికరం అంటే ఏంటండి కదండి. అంటే వ్యక్తికి సహాయము చేయగలిగినటువంటి జాలి, అదే కదండి. అంటే కనికరం, అటువంటి కనికరం వరకు మనకు చూపెడితే మనకు కూడా అటువంటి కనికరం ఎదురవుతుంది కదండి. మంచి వ్యక్తికి కావాల్సింది అదే కదా. ఆపదలో ఎవరైనా సాయం చేసేది అనుకోండి, ఏమనిపిస్తుంది మనకు నిజంగా అంటే? ఇప్పుడు ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయ్యింది, అసలు ఆ యొక్క బాధలు, గాయాలు, అప్పుల బాధలు ఉన్నవాడికి ఇంకొక అప్పుల బాధలు ఉన్నవాడికి తెలుస్తుంది బాధ, అంతే కదా. ఒకప్పుడు నేను ఇలాగే బాధపడ్డాను, ఇలాగే ఇబ్బంది పడ్డాను, డబ్బులు కట్టలేక, డబ్బులు ఇవ్వలేక, ఇది కాకపోతే ఈరోజు నా పరిస్థితి బాగుంది అని జాలిపడి ఎదుటివాడు అదే పరిస్థితిలో ఉంటే వాడి ఎడల కనికరం చూపించడమే కనికరం కదండి. ఒక సందర్భం చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమైపోతుంది. మత్తయి సువార్త ఇది 18వ అధ్యాయం. మనం మత్తయి సువార్త 18వ అధ్యాయము 21 నుంచి చదువుతుంటే, నేను చదివిస్తాను, నేను మొత్తం అంతా చదివిద్దాం. మనకు ఒక మాట అర్థమవుతుంది. ఆ సమయమున పేతురు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసి ఎడల నేను ఎన్ని మార్లు అతనికి క్షమిపోవాలను? 7 మార్లు మట్టుక అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మార్లు మట్టుకే కాదు, 77 మార్లు మట్టుకని నీతో చెప్పుచున్నాను. కావున పరలోక రాజ్యము తన దాసుని యొద్ద లెక్క చూచుకొనగోరిని ఒక రాజును పోలి ఉన్నది. ఇక్కడ చెప్తారు చూడండి, మట్టుకు అంటే ఇంచుమించుగా జీవితాంతం వరకు క్షమించాలి అండి. ఇక్కడి నుంచి ఒక సందర్భం మనం చదువుకుంటే మనకు చాలా వరకు కనికరం అంటే ఏంటనేది అర్థమైపోద్ది. కావున 23వ వచనం, పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొనగోరిని ఒక రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూచుకొన మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకు తేబడెను. ఇక్కడ సందర్భం ఏంటంటే అండి, ఒక రాజుకి 10,000 తలాంతులు ఒక వ్యక్తి అప్పు ఉన్నాడు. 10,000 తలాంతులు. ఒక తలాంతు వచ్చి కింద పుట్టినోట్లో రాసి ఉంటుంది చూడండి, 2 అనేసి ఒక తలాంతు వచ్చి ఇంచుమించు అంట 3,600. అంటే ఒక్క తలాంతు 3,600. అంటే ఇప్పుడు 10,000 తలాంతులు అంటే ఎంత? దాదాపుగా 3,60,00,000. ఆ రోజుల్లో, ఇప్పుడు లెక్కలు కాదు, ఇప్పుడు అది ఇంకా ఎన్ని కోట్లు దాటేసి ఉండొచ్చు. ఆ యజమానికి ఒకడు ఎంత బాకీ ఉన్నాడో మన పరిభాషలో మాట్లాడుకుందాం. 10,000 తలాంతులు అంటే 3,60,00,000 బాకీ ఉన్నాడు కదండి. కింద అక్కడికి వెళ్ళిపోతే, అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వాని భార్యను, పిల్లలను, వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించాను. సర్వసాధారణంగా ఏమంటారండి అప్పు ఇచ్చినోడు? నీ తల తాకట్టు పెడతావో, ఏం చేస్తావో నాకు అనవసరం, 2 రోజుల్లో నా డబ్బులు నాకు కావాలి అంటాడు. లేదా ఒక వారం టైం ఇస్తున్నాను, నా సొమ్ము నాకు ఇస్తారా ఇవ్వరా అంటాడు కదా. నీ భార్య పిల్లల్ని తాకట్టు పెడతావో, లేకపోతే నీ ఆస్తి తాకట్టు పెడతావో, నీ ఇల్లు తాకట్టు పెడతావు, నాకు అనవసరం అబ్బాయి అంటాడు. లేదా అప్పిచ్చినోడు. ఈ యజమాని కూడా ఏమన్నాడు? అదే మాట అన్నాడు, నీ భార్య పిల్లల్ని ఏంటి నీ కలిగిన యావత్తు అమ్మి నా బాకీ తీర్చు. అప్పుడేమన్నాడు? కాబట్టి ఆ దాసుడు అతని యొద్ద సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా
ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. ఏమడిగాడు? ఏదో ఒక రోజున మీ బాకీ తీర్చుకుంటానంటే ఇప్పుడు అయితే నా వల్ల కాదు అన్నాడు. ఆ యజమానుడు ఏం చేశాడంట? అతని ఎడల కనికరపడ్డాడు. కనికరపడి ఎంత వదిలేశాడు? 3,60,00,000 ఫిగర్ మర్చిపోవద్దు అండి. 3,60,00,000 పోనీ అని వదిలేశాడు. కనికరపడ్డాడు. పడ్డాడు లేదా? కిందకి వెళ్ళిపోదామే. ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు 100 దేనారములు అచ్చియున్న తన తోటి దాసునితో ఒకనిని చూచి వాని గొంతుక పట్టుకొని నీవు అచ్చియున్నది చెల్లింపమనెను. ఎంత ఉన్నాడంట? ఈడికి 3,60,00,000 యజమానుడు క్షమించాడు. మీకు అర్థమవడం కోసం, ఏబేలు గారికి నేను అప్పు ఉన్నాను 3,60,00,000 బాకీ అండి. ఏబేలు గారు ఏం చేశారు? నన్ను క్షమించారు. నాకు ఇంకోటి బాకీ ఉన్నాడు. ఎంతంట? 100 దేనారులు. 100 దేనారులు అంటే కింద రాసాడు చూడండి, ఇంచుమించు ₹10 దేనారం వచ్చి. కోవిట్కి వెళ్తారు కదండి మన వాళ్ళందరూ, అక్కడే ఉన్నారు కదా చాలామంది. అక్కడ దేనారం వచ్చి ఇక్కడ ఎంత ఉంది ప్రజెంటు? ₹310, ₹309. అదే ఒక రోజు ఎగుడు దిగుడుని బట్టి ఉంటుంది కదా. అలాగే ఇక్కడ దేనారం అంటే ₹10 అప్పుడు. అంటే ఇంచుమించుగా 100 దేనారులు అంటే ₹50 అప్పున్నాడండి. ఎవరో సీమోన్ గారు ఉన్నారు నాకు, మీకు అర్థం అవడం కోసం కదా. నాకేమో ఏబేల్ గారు క్షమించారు 3,60,00,000 బాకీని. నాకు సీమోన్ గారు ₹50 బాకీ ఉన్నారు. నేనేం చేశానంటే రేపు పొద్దున్న వెళ్ళిన తర్వాత యెహోషువ అంటే ఎలా చేశాడంటే అనుకోకండి, మీకు అర్థమవడం కోసం మా పేర్లు చెప్తున్నాం అండి. మనకున్నది ఏంటి? తప్పుడు ప్రచారం చేయడం ఎక్కువ కదా. ఇలా బాకీ ఉన్నారంట సీమోన్ గారు యెహోషువ గారి దగ్గర, ఇలా ప్రచారం చేయొద్దు అండి. ఇక్కడ విషయం అర్థం కావడం కోసం మా పేర్లు పెట్టి చెప్తున్నాం. అంటే బయట కొంచెం ప్రచారం ఎక్కువ జరుగుద్ది, మీకు తెలియదు కదండి. చెడ్డగా ప్రచారం చేయడం చాలా బాగా చేస్తారు, మంచి చేయమంటే చేయరు. కానీ అది కిందకి వెళ్ళిపోదాం. ఎంతనంటే నేనేం చేశాను? సీమోన్ గారి గొంతు పట్టుకుని నా బాకీ నాకు ఇస్తావా లేదా అని గట్టిగా అడిగాను. ఇది ఎంతవరకు కరెక్టు? అంటే ఇప్పుడు 3,60,00,000 బాకీని మాఫీ చేసుకున్న నేను ఎన్ని ₹50 ఎంతమందిని క్షమిస్తే చెల్లిద్దండి ఆ బాకీ? అర్థం అవ్వాలి కదా. మరి నాకు ఉండాలా కనికరం? ఉండాలి కదా. ఇంత అప్పు నేను మాఫీ తీర్చుకున్నప్పుడు, నాకు వేరే వాడు అప్పు ఉన్నప్పుడు వారి ఎడలనే కనికరపడాలా లేదా? పడాలి కదా కండి. కానీ ఏమైంది? పడలేదు. ఇక్కడ ఉన్నవాడు అదే చెప్తున్నాడు, గొంతుకు పట్టుకునంట అచ్చి ఉన్నది చెల్లింపమని. అందుకు వాడిని తోడిదాసుడు సాగిలపడి నా ఎడల ఓర్చుకొనుమును నీకు చెల్లించదనని వాడిని వేడుకొను. సేమ్ వీడు ఎలాగే వేడుకున్నాడో ఆ యజమాని, వీడికి బాకీ ఉన్నాడు కూడా అలాగే వేడుకున్నాడు. కానీ ఆ యజమానుడు క్షమించాడు అంత బాకీని. వీడు ఆఫ్టర్ ₹50 తక్కువ, ఇది క్షమించలేకపోయాడు. ఏం చేశాడంట? వాడు ఒప్పుకొనక అచ్చి ఉన్నది చెల్లించే వరకు వాడినంట చెరసాల్లో వేయించాను. చూసారా ఎంత దుర్మార్గమో కదండి. దుర్మార్గమే కాదా? మామూలు దుర్మార్గం కాదు కదండి. చాలా ఘోరం. చాలా విషయాలు ముందు ముందు మనకు తెలుస్తాయి కనికరం గురించి అండి. కాగా వాని తోటి దాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తన యజమానికి వివరంగా తెలిపిరి. వీడు ఇలా చేశాడండి అని కొంతమంది చూసిన వాళ్ళు ఊరుకోరు కదా, చెప్తారు కదండి. నన్ను క్షమించిన యజమానుడు ఉన్నాడు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి ఏబేలు గారి దగ్గరికి వెళ్ళి ఇలాగండి యెహోషువ అలా చేశాడండి ఏంటి, అది తప్పు కదండి అని చెప్పినప్పుడు మరి ఎలా ఉంటుంది కోపం అంటే? 3,60,00,000 క్షమించినోడు ₹50 క్షమించలేకపోతున్నాడంటే నిజం కోపం వస్తుంది రాదా? వచ్చి మళ్ళీ పిలిపించి ఏం చేశాడు? కింద సందర్భం చూస్తే అప్పుడు వాని యజమానుడు వాడిని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకుంటూ గనుక నీ అప్పంతా క్షమించితిని. నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోటి దాసుని కరుణింపవలి ఉండేను కదా అని వానితో చెప్పాను. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చి ఉన్నదంతా చెల్లించే వరకు బాధపరచువానికి వాడిని అప్పగించాను. మరి ఊరుకుంటాడండి అండి? తప్పు కదా. ఏం చేశాడు?
నా అప్పు నాకు చెల్లించరా అబ్బాయి, 3,60,00,000 చెల్లించేంత వరకు నువ్వు చెరసాల ఉండవలసిందని బాధించే వరకు అప్పగించాడు. అంటే ఎన్ని యాభైలు తీర్చుకుంటే 3,60,00,000 తీరుతుందండి కదా. అంటే ఇదే సందర్భంలో మనల్ని పెట్టుకుందాం అంటే ఇదే సందర్భంలో మనల్ని పెట్టుకుంటే ఎన్ని దుర్మార్గమైన పనులు చేసి ఉంటాం మనం. పుట్టిన కాడి నుంచి చేసామా లేదా? చేసి ఉంటాం లేదా? తెలుసో తెలియకో చాలా చేసే ఉంటాం కదండి. రోజుకి ఇంకా చాలా చేస్తూనే ఉన్నాం. చిన్న చిన్న విషయాలు అబద్ధాలు ఆడుతున్నాం, లేకపోతే ఏ లేనిపోని మాటలు చెప్తున్నాం, వీళ్ళ మీద వాళ్ళ మీద, వాళ్ళ మీద వీళ్ళ మీద లేనిపోని చెప్పడం, అబద్ధాలు ఆడటం, దొంగతనాలు చేయడం కదా, ఎన్ని ఉన్నాయి. ఇవన్నిటిని క్రీస్తు ప్రభువారు తన సిలువలో క్షమించేసినప్పుడు మనం ఎంతవరకు క్షమించగలుగుతున్నాం పక్కోడిని అండి. దేవుడు కనికరపడి మన ఎడల మన పాపాన్నంతా తీసేసినప్పుడు, మనల్ని ప్రేమించి మనకు ఉన్నటువంటి బాకీ అంతా చెల్లించినప్పుడు తన స్వరక్తం ఇచ్చి మనము తోటి సహోదరుని ఎడల ఎంతవరకు క్షమించగలుగుతున్నాం ఆలోచించేయండి కదా. అందుకే హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయునెను కదండి. అంటే కనికరము మనం కలిగి ఉండాలా లేదనేది కావాలి కదండి. అంటే కనికరము జాలిని మించినది, జాలి కన్నా ఎక్కువ. జాలి పడితే ఎవడన్నా పడతాడు రోడ్డు మీద వెళ్ళేవాడు కదండి. జాలి పడ్డ మనం పడమా? మనం పడతాం. ఇంటి పక్కన ఉన్న వాళ్ళు చూసినా, ఇంటి ముందు వాళ్ళని చూసినా కొన్ని సందర్భాల్లో జాలి పడుతూ ఉంటాం కదండి. కానీ కనికర పడగలుగుతున్నామా? అంటే సహాయము చేయగలుగుతున్నామా ఇబ్బందుల్లోనూ మనకు కదండి. అందుకే యోహాను భక్తుడు చక్కని మాట చెప్తాడు చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును. చూడండి, చాలా క్లియర్గా అడుగుతున్నాడు కదండి. ఏంటంట? ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగుంటుంది నిజంగా కదండి. ఎవడైనా కలిమిలో ఉన్నప్పుడు, లేమిలో ఉన్నప్పుడు, మన దగ్గరికి ఉన్నప్పుడు ఏమన్నా అతనికి ఇవ్వగలుగుతున్నామా? మరి ఆ సహాయం చేయలేనప్పుడు దేవుని ప్రేమ మనలో ఎలా ఉంటుంది? చెప్పుకోవడానికి బాగుంటుంది కదండి. చేయడానికే మనసు రాదు. ఏమైనా ఉంటే బ్యాంకులో దాస్తాం తప్ప, లేకపోతే ఏమైనా ఉంటే బంగారాలు కొంటాం తప్ప, లేకపోతే ఏమైనా ఉంటే స్థలాలు పొలాలు కొంటాం తప్ప, కలిమిలో ఉన్న వాళ్ళు ఎంతమంది కనబడరు మనకి కదండి. ఎవరికైనా సాయం చేయగలుగుతున్నారో ఉన్నవాడు. మరి ఆ విషయంలో మనం జాలి పడలేనప్పుడు సహోదరుని ఎడల, మనలో ఆ కనికరం లేనప్పుడు మనం ఎలా కనికరం పొందుకోగలుగుతాం కదండి. ఇంకో సందర్భం చూద్దాం చూడండి. లోకసువార్త 16వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. లోకసువార్త 16వ అధ్యాయము 24వ వచనం. మనకు పరిచయస్తులు వీళ్ళందరూ. తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నానని కేకలు వేసాను చెప్పాను. ఎవరండినా? ధనవంతుడు. ఎన్ని ప్రసంగాలు వింటలేదండి మనం లాజరు ధనవంతుడి గురించి. సండే స్కూల్ పిల్లలకు కూడా ఎన్నో కథలు ఎందుకు చెప్పాం కదా. ఇక్కడ ధనవంతుడు అంటున్న మాట ఏంటంటే తెలుసా? తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి ఏం పడాలంట? కనికరపడమంటున్నాడు కదా. ఎక్కడ? నరకంలో ఉండి యాతన పడుతూ మాట్లాడుతున్నాడు. నా యందు కనికరపడు అబ్రహామా, నీళ్ళలో ముంచంట నాలుకలకు ఒక చొక్క నాలుక మీద వేయడానికి. ఆ చొక్క సరిపోద్దా అండి? పొద్దున్నే దోశలు వేసుకుంటాం, పెనం మంచి వేడి మీద ఉన్నప్పుడు ఒక ఉప్పు నీళ్ళు అయితే కనబడతాయి, ఆవిరైపోయి వెంటనే ఆ వేడి మీద వీడికి ఒక చొక్క వేస్తే సరిపోద్దా?
అక్కడ గుర్తు వస్తుంది కనికరం. ఎక్కడ గుర్తు వస్తుంది అడిగి? బ్రతికుండగా ఏనాడైనా కనికరపడ్డా? లాజరు ఎడల ఏనాడైనా బ్రతికుండగా కనికరపడ్డా? తన బల్ల దగ్గర నుంచి రాలిపోయినటువంటి ఆ రొట్టె ముక్కలు ఏరుకుతున్న వ్యక్తి మీద బ్రతికుండగా ఏనాడైనా కనికరపడ్డా? మరి ఎక్కడ గుర్తు వస్తుంది ఈ మాట కనికరం? నరకంలోకి వెళ్ళిన తర్వాత గుర్తు వస్తుంది ధనవంతుడికి. ఏంటంట? తండ్రివైన అబ్రహామా, నా యందన కనికరపడు. ఈడు పడ్డా బతికుండగా ఎవరి ఎడలనా? మరి ఇప్పుడు ఎలా కనికరపడతాడని? మనకంతే అండి. చాలా వరకు ఉన్నంత వరకు ఏది గుర్తురాదు. ఏదైనా మన నుంచి పోయిన తర్వాత దాని విలువ గుర్తు వస్తుంది, దాని బాధ అప్పుడు గుర్తు వస్తుంది. చూడండి, ఉన్నంతకాలము పొగరు నెత్తి మీద ఉండి ఎలా మాట్లాడతామో తెలియదు, ఎలా ప్రవర్తిస్తామో తెలియదు. పోయిన తర్వాత తెలుస్తుంది కదండి. ఎంతమందిని చూసుంటాం. చాలామంది వయసులో ఉన్నప్పుడు విర్రవీగిన వాళ్ళు వయసు మళ్ళిన తర్వాత కనబడుతుందా పొగరు? కనబడుతుందండి? కనబడదు. వీడికి అలాగే కళ్ళు నెత్తి మీదకి ఎక్కిపోయి అంత ఆస్తి ఉండి అంత తినడానికి అంత పరిస్థితులు ఉన్నప్పుడు కూడా కనీసాడు కళ్ళ ముందు లాజరు రాలిపోతున్న రొట్టె ముక్కలు తినే పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా కనీసం 2 3 ఇగో 2 రొట్టెలని తిను బాబు అని ఏనాడైనా కనికరపడ్డ దాఖలాలు కనబడుతున్నాయి ధనవంతుడి దగ్గర. మరి ఇప్పుడు ఎలా కనబడుతుంది ఇక్కడ కనికరం అండి? కదా. 25వ వచనం చూడండి ఒకసారి. 25వ వచనం అమ్మ. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరము కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. సరిపోద్దాము. మనకి సందర్భం అంతా తెలుసు కదండి. ఏం చేశాడంట? జీవితకాలం అంతయో నీకిష్టమైనట్టు సుఖమును అనుభవించావు. ఎవరి ఎడలైనా కనికరం చూపించలేదు, దయ చూపించలేదు, జాలి లేదు, విర్రవీగావు ఉన్నంతకాలం. కథ ఎప్పుడు గుర్తొచ్చింది వీడికి? నరకంలోకి వెళ్ళక గుర్తొచ్చింది ఈ కనికరం. పాపం ఈ కనికరం అన్నది ఆడు బ్రతికుండగా, ఆడు కళ్ళ ముందు అన్నీ ఉండగా ఏనాడు ఆ ఓడే ఆ పదమే ఎరిగి ఉండడు కదండి. కాకపోతే అబ్రహాం గారిని చూసే గుర్తొచ్చింది. అబ్రహామా, నా ఎందుకు కనికరపడు నాయన? ఎలా కనికరపడతాడు? కనికరం కలగవారు ధన్యులు, వారు కనికరం పొందుకుందరు. చూసారా దానికి ఎంత వాల్యూ ఉందో కదండి. మనం ఏమనుకుంటాం? కనికరపడితే డబ్బు కావాలనుకుంటాం, ధనం కావాలనుకుంటాం. లేదు, కావాల్సింది కనికరము. ఎప్పుడైతే మనం ఎదుటివాళ్ళు ఎట్లా కనికరపడతామో దేవుడు ఏదో రూపంలో మనకు ఆ కనికరాన్ని చూపిస్తాడు కదండి. అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అందుకే యాకోబు భక్తుడు ఇంకో మాట చెప్తాడు చూడండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరము తీర్పును మించి అతిశయపడును. చూసారా, కనికరము చూపని వాడంట కనికరము లేని తీర్పు పొందును. ధనవంతుడు ఏం పొందుడు? ఆడు బ్రతికుండగా కనికరం చూపలేదు, కానీ ఆడు తీర్పు కనికరం లేని తీర్పే కదండి. కనీసం ఒకసారి కనికర పడుంటే, ఒకవేళ అబ్రహాం గారు కనికర పడుండేవారేమో మనం ఆలోచించేద్దాం కదండి. అంటే ఏంటంటే ఇక్కడ కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును. అందుకే చెప్తున్నాను, ఎవడైనా ఇబ్బందిలో ఉంటే, ఎవరైనా కొంచెం లేములో ఉంటే వారి యందు కనికర పడండి మనకున్నంతలో అండి. ఎందుకంటే రేపు అన్న తర్వాత మనం చూపించిన కనికరమే రేపు మనకు వస్తుంది. అంటే బ్యాంకులో దాచుకుంటే రేపు అన్న తర్వాత 20 సంవత్సరాల తర్వాత 15 సంవత్సరాలతో ఇంత వడ్డీ వచ్చి డబుల్ వస్తుందని అంటారు కదా. ఆ లెక్క వేసుకోవాలి మనం కదండి. ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవడమే కనికరము, దయ, ప్రేమ, కరుణ ఇవన్నీ క్రైస్తవుడిగా తెలిసిన మనము ఇవి చేయాలి. కానీ చేయట్లా. మనం ఏం ఫిక్స్ చేస్తున్నాం? ఏం డిపాజిట్ చేస్తున్నాం? ద్వేషం, పగ, అసూయ, కక్షలు, కార్పణ్యాలు, ఇవి డిపాజిట్ చేస్తున్నాం కదండి. మరి ఏమొస్తాయి రేపు పొద్దున్న? అయ్యే వస్తాయి కదా. కొత్త ఏమైనా వస్తాయా? జాంకాయ అయితే జాంకాయ వస్తుంది, జామ చెట్టు అయితే కదండి. కొబ్బరికాయ వస్తుందా? కొన్ని నిమ్మకాయలు వస్తాయా జామ చెట్టుకి? రావు. సో మనము ఏది విత్తుకుంటామో, మనం ఏదైతే దాచుకుంటామో, ఏదైతే ఎదుటివారి ఎడలు చూపిస్తామో అదే వస్తుంది. అందుకే చెప్తున్నాడు ఆయన, కనికరం గలవారు ధన్యులు,
వారు కనికరం పొందుదురు కదండి. అయితే మరి కనికరము లేనటువంటి వ్యక్తులుగా ఎందుకు మనం ఈ లోకంలో బ్రతుకుతున్నాం కదండి. ఇప్పుడు చిన్నప్పటి నుంచి పిల్లలకి మనము ఏది నేర్పిస్తే అది నేర్చుకుంటారు కదండి. వారిని కక్షల్లో నేర్పిస్తే రేపొద్దున అందులోనే పెరుగుతారు. ప్రేమను నేర్పించామనుకోండి చిన్నప్పటి నుంచి అదే పెరుగుతారు. ఇప్పుడు విశ్వాసులకు ఉన్నటువంటి మనకు నేర్పించాల్సింది ఎవరో? బోధకులు కదండి. మరి అలా ఏమైనా కరిగిన చూపిస్తున్నారు మన ఎడల? కనికరం నేర్పిస్తున్నారా? ఒకసారి చూద్దాం, చూడండి, వెళ్ళిపోదాం మత్తయి సువార్త కొన్ని సందర్భాలు చూద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23 నుంచి చదువుకుందాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండేను. సరిపోద్దండి. ఏం విడిచిపెట్టేశారంటే ఇక్కడ న్యాయము కనికరము విశ్వాసము. ఎవరేలో? వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా. శాస్త్రులు పరిచయులు ఎవరో? ధర్మశాస్త్రోపదేశకులు. వీళ్ళు ఏం చెప్తున్నారు? పుదీనాలోను సోపులోను జీలకర్రలోను తోటకూరలోను గోంగూరలోను 10 కట్టలకు కట్ట కదండి. ఇప్పుడు వర్షాకాలం మనకు అయ్యే కదా 10 కట్టలో కట్ట అవ్వాలి ఏంటి. 100 బస్తాలు పడినా 1 బత్త ఇస్తారు. ఇందులో దశమ భాగం ఉండదు కదండి. అంటే వీళ్ళు చెప్పేదేంటి? దశమ భాగాలు పోగేసుకోవడం తప్ప న్యాయాన్ని వదిలిపెట్టేశారు, కనికరాన్ని విడిచిపెట్టేశారు. ఇంకేం విడిచిపెట్టేశారంట? విశ్వాసాన్ని మొత్తం విడిచిపెట్టేశారు. ఈనాడు సోషల్ మీడియా అంతా ఎక్కడ చూసినా దశమ భాగాలు గోలే కదండి. అది లేని ప్రసంగాలు ఏ బోధ కూడా చేయట్లా. 10వ వంతు తేండి, ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి, దీవెనలు పొందండి అంటే ఇవి నేర్పిస్తున్నారే తప్ప కనికరం నేర్పించేవాళ్ళు లేడు, కనికరం చూపించేవాళ్ళు లేడు ఏంటి. న్యాయముగా బ్రతకాలని నేర్పించేవాళ్ళు లేడు, విశ్వాసముగా బ్రతకాలని నేర్పించేవాళ్ళు లేడు. ఆనాడు ఈ శాస్త్రుల పరిచయాలు ఎలాగ ఉన్నారు, ఈనాడు అలాగే ఉన్నారు. చూడండి కదండి. యాక్చువల్లీ ఆలోచన చేయండి. యెహోషువ ఏదో చెప్తున్నాడు, అది ఆలోచించింది. వాక్యాన్ని ఆలోచన చేయండి. వీళ్ళు ఏం చెప్తున్నారు? పుదీనాలోను సోపులోను అంటే ప్రతి దాంట్లో 10వ వంతు 10వ వంతు 10వ వంతు తేండి 10వ వంతు తేండి, దేవునికి ఇవ్వండి, సేవకుడికి ఇవ్వండి అని నేర్పిస్తున్నారు తప్ప నేర్పించవలసిన విషయాలు నేర్పించట్లా. మరి కనికరం నీకు తెలియనప్పుడు నువ్వు ఎలాగా దాని గురించి అవగాహన చేసుకోగలుగుతావు? కనికరం గురించి నాకు చెప్తేనే కదా అండి, విశ్వాసం గురించి నాకు చెప్తేనే కదా నాకు తెలిసేది. న్యాయం ఎలాగో ప్రవర్తించాలో నేర్పిస్తేనే కదా. వీళ్ళు నేర్పించేదేంటి? ఎంతసేపు పోగేసుకోవడమే నేర్పిస్తున్నారు. అవి తప్ప వాక్యంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన వాటిని విడిచిపెట్టేశారు కదండి. ఈరోజు మన పాఠం ఏంటి? కనికరం. అంటే కనికరాన్ని విడిచిపెట్టేశారు కదండి. అందుకే అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 29లో ఒక చక్కని మాట ఉంటుంది చూడండి వీళ్ళ గురించి. అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయము 29. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను, వారు మందను కనికరింపరు. చూడండి ఎంత చక్కని మాట చెప్తున్నాడండి. అంటే సంఘంలోకి ఏం ప్రవేశిస్తాయంట? క్రూరమైన తోడేళ్ళు. ఏంటి వీళ్ళ స్వభావం ఏంటిది? లోపల తోడేళ్ళ స్వభావమే, పైన గొర్రె చర్మం కప్పుకున్న దొంగ బోధకులు ఈనాడు 99% ఉన్నారు. 99%, 100లో 100 మంది పాస్టర్లో మీరు 99 నమ్మక్కర్లా. నేను చెప్తున్నాను అండి, మీరు కూడా పరిశీలన చేయండి. సోషల్ మీడియాలో దొరికే వాళ్ళందరూ దొంగలే, దశమ భాగాల గురించి చెప్పే వాళ్ళందరూ దొంగలే, దేవుడికి ఇస్తే ఇస్తాడు అని చెప్పే వాళ్ళందరూ దొంగలే. చూడండి. అయితే అటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు. వీళ్ళు ఏం చేస్తారంట? మందను కనికరించరంట. మరి కనికరించకుండా క్రూరత్వం వీళ్ళలోనే ఉంటే మరి విశ్వాసాలకు ఏమి నేర్పుతారు? క్రూరత్వమే నేర్పుతారు కదండి. ఈరోజే మన ఏబిలయ్య గారు పోస్ట్ పెట్టారు, మీరు ఎవరైనా చూసారా? స్టేటస్లో
నేను చూశాను, ఇందాక చూశాను. అప్పుడు ఒక పాస్టర్ గారు చెప్తున్నారు, ఒక వ్యక్తి అంట ఇంటికి ప్రార్థన పిలిపించుకున్నారంట. ఆయన్ని ప్రార్థన పెట్టుకుంటున్నామండి అయ్యగారు రండి అని. పలానా పాస్టర్ గారు వస్తున్నారని ఈ పాస్టర్ గారు చెప్పాడంట. ఆ పాస్టర్ గారు వస్తే నేను రాను అన్నాడంట. ఏమండి, ఆ పాస్టర్ గారు వస్తే నేను రాను అంటే ఏముంది వీళ్ళ దగ్గర? ఈ లేవు, కనికరము ప్రేమ లేవు. పాస్టర్లోనే లేనప్పుడు విశ్వాసుల్లో ఏముంటుంది చెప్పండి? బోధించేవాడి దగ్గర లేనప్పుడు నేర్చుకునేవాడి దగ్గర ఏముంటుంది? భేదం చాలా క్లియర్గా కనపడిపోతుంది. చూడండి, ఈరోజే పెట్టారు ఆయన కూడా స్టేటస్. నేను కూడా ఇందాక చూసాను వచ్చే ముందు. ఏమండి, ఆ పాస్టర్ గారు వస్తే ఆయన పిలిస్తే నేను రానంట. మరి ఈడు ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు? డైరెక్ట్గా ఆకాశం నుంచి ఏమైనా ఊడిపడ్డారేమో వీళ్ళు. ఏమండి, వీళ్ళందరూ దొంగలంటే, దోచుకునే వాళ్ళు. వీళ్ళందరూ మందను కనికరించరు, ప్రేమించరు. వారి దగ్గర ఉన్నట్టుదంతా పోగేసుకుని లగ్జరీగా బ్రతుకుదాం అనుకునే దొంగ బోధకులు, దొంగలు, గజ్జె దొంగలు. చాలా జాగ్రత్త. అందుకే 99% బోధకుల్లో అందరూ ఫేక్లే. 99% బోధకులు అందరూ దొంగలే. చూడండి, రేపు పొద్దున్న చాలా ఇదిగా చెప్తారు. వీడికి తెలుసా, వీడు చూశాడా, మా పాస్టర్ గారు ఎంత గొప్పవాడో వీడికి తెలుసా అంటారు రేపు పొద్దున్న. మీరు చూసుకోండి. ఏంటి, డైరెక్ట్గా చెప్పేస్తున్నాను, ఏం డౌట్ లేదు. అందుకే ఈయన చెప్తున్నాడు పౌలు గారు, నేను వెళ్ళిన తర్వాత అంట క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించిన నాకు తెలియను, వారు మందనంట కనికరించరు. ఎందుకంటే దోచుకోవడం వీళ్ళకి అలవాటు కదండి. ఓషియా గ్రంథంలో చక్కని మాట ఉంటుంది చూడండి. ఓషియా గ్రంథానికి వెళ్దాం. ఓషియా 4:1. ఇశ్రాయేలు వారలారా, యెహోవా మాట ఆలకించుడి. సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. ఏం లేదంట దేశంలోనూ సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానం లేదు. దేవుని గూర్చిన జ్ఞానం ఎందుకు లేదు? చెప్పేవాడు ఆడు చెప్పట్లేదు. చెబితే ఉంటుంది కదండి. స్కూల్కి వెళ్ళిన పిల్లోడికి సరిగ్గా పాఠాలు చెప్తే వాడు పాస్ అవుతాడు, పాస్ అవడా? వెళ్ళిపోయిన మాస్టర్ హాయిగా 2 కాళ్ళు ఆరజాపుకుని కుర్చీలో వేసుకుని రోజు పొడుగుని వచ్చేస్తున్నాడు అనుకోండి, వెళ్ళిన పిల్లలకి ఏం తెలుస్తుంది? ఏ పాఠం ఎలా చదువుకోవాలో ఏంటి, ఎలా అర్థమవుతుంది వాడికి కదండి. అంటే దేశంలో కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును సత్యము లేదంట. దేశంలోనే లేదంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? నేర్పించట్లేదు కదండి. అందుకే దేవుడు చక్కని మాట చూడు, 6:6 వీళ్ళు నేర్పించేదేంటి? 6:6 నేను బలిని కోరను కానీ కనికరమునే కోరుచున్నాను, దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. సరిపోద్దండి. దేవుడు కోరుకునేది ఏంటిది? కనికరం. పాస్టర్ గారు కోరుకునేది ఏంటిది? దహన బలులు అంటే నైవేద్యాలు, పైసలు, ధనం. దేవుడికేమో కనికరం కావాలి, సేవకులకేమో ధనం కావాలి. అంటే ధనాపేక్షలో మునిగిపోయి లగ్జరీగా బ్రతకడానికి అలవాటు పడిపోయి వీళ్ళు ఏం నేర్పించట్లేదు? కనికరాన్ని నేర్పించట్లేదు, ప్రేమను నేర్పించట్లేదు. మరి ఏం నేర్పిస్తున్నారు? ద్వేషం, అసూయ, కక్షలు, కార్పణ్యాలు నేర్పిస్తున్నారు. అందుకే దేశంలో ఏం లేదంట? దేవుని గూర్చిన జ్ఞానం లేదంట, కనికరం లేదంట, న్యాయం లేదంట. దేశంలోనే లేదు. ఎందుకంటే వీళ్ళు నేర్పించట్లేదు కదా. సంఘంలో ఉందా? ఉంటే మంచిదే. సమాజంలో ఉందా? ఉంటే మంచిదే. ఆలోచన చేయండి కదండి. దేవుడు కోరికినదేమో కనికరాన్ని, కానీ వీళ్ళేమో దహన బలులు, నైవేద్యాలు కోరుకుంటున్నారు. దేవుడికి అది కావాలి, దేవుడికి ఇది కావాలి. తెండే, తెచ్చేయండి, ఇచ్చేయండి దహన బలులు. అప్పుడు దహన బలులు, నైవేద్యాలు. ఇప్పుడు దశంభాగాలు, ప్రథమ ఫలాలు, పింఛన్లో వచ్చినటువంటి బలమైన కానుకలు, కృతజ్ఞత కానుకలు, అర్పణలు. ఇవే కదండి మనకు చెప్పేది, నేర్పించేది కదా. ఇంతకుమించి ఏమైనా చెప్తున్నారా? మరి కావాల్సిన కనికరం నేర్పించట్లేదు, కావాల్సిన కనికరం చూపించట్లేదు. కానీ దేవుడు కోరుకోనటువంటి దహన బలులు కానీ, దేవునికి అవసరం లేనటువంటి నైవేద్యాలు కానీ, దేవునికి వద్దన్నటువంటి దశంభాగాలు కానీ గురించి చెప్తారు వీళ్ళు. చూడండి, సోషల్ మీడియాలో ఏ పాస్టర్ గారిని అడిగినా దశంభాగాల గురించి చెప్తారు. ఎందుకంటే అలవాటు పడిపోయారు, బ్రతకడానికి అలవాటు పడిపోయారు. దేవుడి పేరు చెప్పుకుని బ్రతకడానికి అలవాటు పడిపోయారు. ఎందుకంటే ఒళ్ళో ఉంచరు కదా, వాళ్ళు కష్టపడరు. అంటే 1 గంట
నిలబడి ప్రసంగం చేస్తే పెద్ద కష్టపడిపోయినట్టు వీళ్ళకి. అయ్యి బాబోయ్, సేవకుడు ఎంత కష్టపడిపోతున్నాడమ్మా ప్రతిదినము. ఏంటో గంట ప్రసంగం చెప్తే కష్టపడిపోతున్నారా? దేనికోసం? ఆ గంట ప్రసంగం చెప్పినందుకు ఆడికి 30,000, 40,000, ₹1,00,000 అండి. రోజుకి ₹1,00,000. ఒక ఆయన అయితే రీసెంట్గానే 2,50,000 తీసుకున్నాడు ఒక్కరోజు మెసేజ్కి. చూసారా రేట్లు ఎలా ఉన్నాయో? అది మాకేమీ అవసరం వద్దంటే మమ్మల్ని ఎవడో పిలవట్లేదు. అది ఫ్రీ బోర్డు, ఫ్రీ అది ఎవడో పని చేయండి. నిజంగా చూడండి, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళమంటే అయ్యబాబు వద్దండి అంటారు. వెళ్ళరు. అవసరమైతే 10,000 ఖర్చు పెట్టుకొని ఎక్కడికో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్దాం అనుకుంటారు తప్ప గవర్నమెంట్ మందులు పనిచేయం మనకి. ఎందుకని? ఉచితం. ఉచితంగా మన ఒంటికి పడవు కదండి. కానీ ఈ మెడిసిన్ కన్నా గవర్నమెంట్ మెడిసిన్ బాగా పనిచేస్తుంది. అది తెలిసిన వాళ్ళకి చాలామంది అయ్యే వాడతారు చూడండి. మనకంతే ఫ్రీగా చెప్పేవాడు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాడు నచ్చడం కదండి. నెత్తి మీద చేసి ఏంటి తైలం రాసినోడు మాత్రం బాగుంటుంది కదా. అందుకే దేవుడికి కావాల్సిందేమో కనికరము. వీళ్ళు ఏం చెప్తారంటే దహన బలులు, నైవేద్యాలు చెప్తారు కదండి. 12 ఇదే హోషేయ గ్రంథం 12:6 కూడా చూడండి ఒకసారి. 12:6లో కూడా చక్కని మాట పెడతారు. కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలను, కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ దేవుని యందు నమ్మిక ఉంచుము. ఏముండాలంట? కనికరము న్యాయము అనుసరించాలంట. దేవుని వైపు తిరగాలి. ఏమనుసరించాలి? కనికరము న్యాయము కదండి. మరి అట్లా అనుసరిస్తున్నామా? ఎడతెగక అన్నాడు చూడండి ఇక్కడ. కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ దేవుని యందు నమ్మిక ఉంచుము. కనికరం అంటే చాలా ఈజీగా తీసుకుంటామేమండి. అది చాలా ప్రాముఖ్యమైనది కదండి. అంటే మనం ఎప్పుడైతే ఎదుటి వ్యక్తిని మీద కనికర పడతామో, జాలి చూపిస్తామో, దయ చూపిస్తామో, యాజ్ ఇట్ ఈజీగా తర్వాత మనం అదే పొందుకుంటాం కదండి. బాగా ఆలోచన చేయండి. ఇవన్నీ బైబిల్లో ఉన్నటువంటి మాటలే. ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది ప్రతి ఒక్కటి కదండి. ఇంకో విషయానికి వెళ్ళిపోదాం చూడండి ఒకసారి. మీకా గ్రంథం 6:8 మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయంగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా. యెహోవా నిన్ను అడుగుచున్నాడు. చూసారా, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. నీకు ఆల్రెడీ చెప్పేశాడు ఆయన. ఏంటంట? న్యాయంగా నడుచుకోవటం, రెండోది కనికరమును ప్రేమించటం, మూడోది దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించడం. ఇంతే కదా అడిగింది కదండి. దశంభాగాలు అడిగాడా? ప్రథమ ఫలాలు అడిగాడా? ఇంకేం అడిగాడు? ఏం అడగలేదు కదా. అడిగింది చాలా సింపుల్. ఆయన అడిగింది న్యాయంగా నడుచుకోండి అయ్యా, కనికరాన్ని ప్రేమించండి కదండి, దేవుని ఎడల దీన మనసు కలిగి బ్రతకండి. ఇయే కదా దేవుడు అడిగింది. మరి ఎలా చెప్తారు? దేవుడు అడిగింది చెప్పరు. దేవుడు వేటినైతే విసర్జించమన్నాడో వాటిని చెప్తారు కదండి. ఎవడో ఇద్దరు దాసునికి, ఇద్దరు యజమానులకు దాసుడు కాలేడు కదండి. సిరికి దేవుడికి. ఈనాడు సిరి దేవుడయింది, దేవుడు దూరం అయ్యాడు అంతే. ఎందుకంటే ధనాన్ని ప్రేమించినంత ఇదిగా దేవుని ప్రేమించట్లా. ఎవరైనా కానీ, యాజకుడైనా కానీ, సేవకుడైనా కానీ, విశ్వాస అయినా కానీ, బోధించేవాడైనా కానీ, వినేవాడైనా కానీ, ఎవడైనా కానీ ధనం 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 దానివైపు వెళ్ళిపోయింది. ఆ ధనాన్ని సంపాదించుకోవడానికి నేడు బైబిల్ ఉపయోగపడింది అంతే, తేడా ఏం లేదు. ఏ ధనాన్ని అయితే దేవుడు విసర్జించమన్నాడో ఆ ధనాన్ని సంపాదించి కూడా దేవుడిని అడ్డు పెట్టుకుంటున్నారు. ఆ ధనంతో హ్యాపీగా బ్రతకడానికి దేవుడు అడ్డు అంతే, అంతకుమించి ఏం లేదండి. కాకపోతే ఆయన కోరుకునేది ఏంటంటే కనికరమును ప్రేమించటం, న్యాయంగా నడుచుకోవటం, దీన మనసు కలిగి ఆయన ఎడల ప్రవర్తించటం. ఆయన కోరుకున్న ఈ 3 లక్షణాలు మనలో ఉంటే నిజంగా ధన్యులమే. అందుకే కనికరము గలవారు ధన్యులు. ధన్యులని ఎందుకు అంటున్నాడంటే ఆయన కోరుకునే విధానం అది. కానీ అది మన దగ్గర లేదు. మనకి ఎవడ చెప్పలేదు, చిన్నప్పటి నుంచి మనకు తెలియదు. మనం చదువుకోలేదు, మనకు అర్థం కాలేదు, మనకు తెలియదు. తెలిసినోడు ఎవడని చెప్పాడంటే ఎవడో చెప్పలేదు. చెప్పిందల్లా దశంభాగాల గురించి, ప్రథమ ఫలాల గురించి ఇవ్వటం. ఇస్తే ఇచ్చేస్తాడు దేవుడు, ఎంత ఇస్తే అంత ఇస్తాడు, వడ్డీ లెక్కలే చెప్పారు చిన్నప్పటి నుంచి మనకి. కాబట్టి మనకు అయ్యే అర్థం అని. ఆ కనికరం లేదు, ప్రేమ లేదు, దయ లేదు. ఆడొస్తే నేను రానంటాడు కదా.
ఇది ఈ కక్షలో ఈ కార్పణ్యాలు ఈ ద్వేషాలు పెంచారు మనకి. వాటితోనే కొట్టు చేస్తున్నాం అంతే తప్ప దేవుడి దగ్గర రావడానికి ఎంత మాత్రం ఇష్టం లేదు మనకి. ఏదో పేరుకు వస్తున్నాం, ఆదివారమో శుక్రవారమో మంగళవారమో బైబిల్ ఇచ్చుకుని ఒక గంట ఏదో కాలక్షేపానికి వచ్చినట్టు వస్తాం. రాకపోతే పాస్టర్ గారు ఏమనుకుంటారో అని కొంత కదండి. అంతే తప్ప కనికరం నేర్చుకుందాం, లేదా కనికర పడదాం ఎదుటివారి ఎడల, అసలు ప్రేమ కలిగి బ్రతుకుదాం అనేటువంటి విధానంలో ఎవడు మనల్ని పెంచట్లేదు. ఆత్మీయతలో ఏ సేవకుడు పెంచట్లేదు. నిజంగా చూడండి, బాగా తక్కువ మంది. ఉన్నది మొహమే చెప్తే ఏదో అంటారు కదా సామెత, ఊరికి చేట ఊరికి దూరము. అది ఇవన్నీ మాకెందుకు వచ్చిన తలకపోట్లు అని ఎవరికారేంటంటే కాంప్రమైజ్ అయిపోయారు సేవకులు. ఏంటి, సేవకుల యొక్క ఆధీనంలో నడిచినంత వరకు సంఘాలు చాలా బాగున్నాయి. ఎప్పుడైతే వ్యక్తుల స్వాధీనంలోకి వచ్చిన సంఘాలు పాడైపోయినాయండి. వ్యక్తులు, విశ్వాసులు కానీ పెద్దలు కానీ వారు లోకానుసారంగా నడిపించి వాళ్ళ మాట వింటేనే పాస్టర్గా ఉంచుకుంటారు, లేకపోతే గెంటేస్తారు. అయిపోయింది సీను. ఇవన్నీ మనకెందుకు అబ్బాయి, సాప కింద నీరులాగా నెమ్మదిగా ఉందాం అనుకునే వాళ్ళ జై కొట్టుకుని వెళ్ళిపోతున్నారు అంతే సేవకులు. చాలామంది కాంప్రమైజ్ అయిపోయారండి, మొత్తం కాంప్రమైజ్ అయిపోయారు. మొత్తం లోకానికి లోబడిపోయారు, జనాలకి కాంప్రమైజ్ అయిపోయారు, సంఘానికి కాంప్రమైజ్ అయిపోయారు. గద్దించి ఎవడో చెప్పట్లేదు. ఎవడన్నా ఒకడో ఇద్దరు చెప్తే ఆడి మీద బూతులు, రాళ్ళు, రప్పలు కదండి. అంతేగాని అరే బాబు కనికరం ప్రేమించమంటున్నాడు, ఆయన న్యాయంగా నడుచుకోమంటున్నాడు, ఇలా బ్రతకాలరా, ఇలా నేర్చుకోవాలని చెప్పుంటే ఈనాడు పిల్లల మాట వినేవారు కదండి. ఈనాడు మన పిల్లలు ఎందుకు మాట వింటలేదు? మనం చెప్పక, వాళ్ళకి నడిపించక కదండి. నిజంగా చిన్నప్పటి నుంచి నడిపిస్తే వారు నడుస్తారు కదండి. నడవరా? మనం చర్చికి వెళ్ళినప్పుడు కూడా పెట్టుకుని తీసుకొస్తే వస్తారా రారా? అలవాటు అయిపోద్ది. కానీ మనం నడిపించలేదు. మనకేంటంటే సింగిల్గా వెళ్ళొచ్చేద్దాం అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి. ఆ టైంకి అదరా బెదరగా సర్దుకుని రావటం, వెళ్ళిపోవడం అంతే. కానీ దేవుడు కోరుకునేది ఏంటంటే అది మర్చిపోయాం. ఎందుకంటే ఏది ఉత్తమమైనదో అది మనకు తెలియజేసాడైనా. ఉత్తమమైనది ఏంటిది? న్యాయంగా నడుచుకోండి అబ్బాయి, కనికరాన్ని ప్రేమించండి, దీన మనసు కలిగి బ్రతకండి. చెప్పడం వరకే ఉండండి ఈ మాటలో. ఆచరణలోకి అయితే ఎవరిలోనూ లేవు. చెప్పే నాలో అయినా వినే మీలో అయినా ఎవరిలోనూ లేవు. కానీ దేవుడు కోరుకునేది ఏంటంటే ఆ ప్రకారంగా బ్రతకాలని కోరుకుంటున్నాడు కదండి. ఇంకా చూడండి ఏమంటాడు, లోకాసువార్త 1వ అధ్యాయము 50వ వచనం, చివరికి వచ్చాం. లోకాసువార్త 1వ అధ్యాయం 50వ వచనం. ఇక్కడ ఎలిజబెత్ అమ్మ గారు ఒక చక్కని మాట అంటారు. ఆయనకు భయపడే వారి మీద ఆయన కనికరము తరతరములకుండును. ఆయనకు భయపడే వారి మీద అంట ఆయన కనికరము తరతరాలకు ఉండును. 54వ వచనం 55వ వచనం చదువుకుందండి. అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతము వరకు తన కనికరము చూపి జ్ఞాపకము చేసుకుందునని మన పితరులతో సెలవిచ్చినట్లు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయం చేసెను. సరిపోద్దమ్మా. ఎలిజబెత్ అమ్మ గారు ఈ యొక్క పరిశుద్ధాత్మ నిండుకొని మాట్లాడుతున్నటువంటి మాటలంట. చూడండి ఏంటంట, ఆయనకు భయపడే వారి మీదంట ఆయన కనికరము తరతరాలు ఉంటుంది. అబ్రహాము వంశం, మనందరూ తండ్రి ఎవరో అబ్రహాం గారే కదండి. విశ్వాసుల తండ్రి అబ్రహాం గారే కదా. అంటే అబ్రహాము యొక్క అతని సంతానమునకు యుగాంతము వరకు తన కనికరము చూపి జ్ఞాపకం చేసుకుందునని మన పితరులతో సెలవిచ్చినట్లు కదండి. ఆనాడు అబ్రహాం గారికి ఇచ్చినటువంటి సెలవును బట్టే ఆయన ఇప్పటికి కూడా మనందరి ఎడల కనికరం చూపిస్తున్నాడు దేవుడు కదండి. ఆయన కనికరం చూపిస్తున్నాడు కాబట్టి ఇలా బ్రతుకున్నాం నిజంగా. లేకపోతే ఇన్ని దుర్మార్గాలు చేసే మన ఎడల, ఇన్ని పాపాలు చేసే మన ఎడల ఏనాడో మనం అయిపోదాం కదండి. కదా కేవలం ఆయన కనికరం, ఆయన కృపే మనం బ్రతికున్నామంటే దానికి అర్థం చేసుకోవాలి. ఎందుకని అబ్రహాముకి ఇచ్చినటువంటి మాటను బట్టి కదండి. అతని సంతానమైనటువంటి విశ్వాసులుగా మనకు తండ్రి అయిన కాబట్టి యుగాంతం వరకు కూడా ఆయన మన ఎడల కనికరం చూపిస్తున్నాడు. ఆ కనికరం చూపించాడు కాబట్టే తన ప్రియ కుమారుని మన కోసం ఇచ్చేశాడు. నిజంగా ఇంత దుర్మార్గుల కోసం ఎవడేస్తాడండి చెప్పండి. అంటే ఎంత కనికరం చూపించుంటాడు దేవుడు మన ఎడల కదండి. అందుకే ఇదే లోకసువార్త 6వ అధ్యాయము 36వ వచనం చక్కని మాట ఉంటుంది చూడండి. 6:36. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్లు మీరును కనికరము గలవారై ఉండుడి. సరిపోద్దమ్మా. ఎవరంటండి? కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్లు మీరును
కనికరం గలవారై ఉండండి. అది చివరిగా చెప్పేది ఏంటంటే, మన తండ్రి అయినటువంటి దేవుడు కనికరము కలిగినటువంటి దేవుడు. ద్వితీయోపదేశ ఖండంలో కూడా ఉంటుంది అండి. మీ దేవుడని యెహోవా కనికరము గల దేవుడు కనుక మీ ఎడల కృప చూపుచున్నాడు, మిమ్మల్ని చెయ్యి విడువడు అటువంటి మాట. అంటే మన తండ్రి అయిన దేవుడు కనికరము కలిగిన వాడు కనుకనే తన ప్రియ కుమారుని మనకిచ్చాడు. అంటే మన ఎడల అంత కనికరం చూపించిన దేవుని కుమారులమై ఉండి మనం ఎంతవరకు కనికరం చూపిస్తున్నాం? మనం కూడా తండ్రి వలె, దేవుని వలె కనికరం చూపించేవారుగా ఉండాలి. మనం మొదలు చదువుకున్నాం కదండి. ఆ యజమానుడు ఆ వ్యక్తి కనికరం చూపించినప్పుడు తక్కువ అప్పు ఉన్నవాడి ఎడల కనికరం చూపించలేకపోయాడు. మన పరిస్థితి కూడా అంతే. ఎంతో దౌర్భాగ్యమైనటువంటి మనల్ని దేవుడు తన స్వరక్తం ఇచ్చి, యేసుక్రీస్తు ప్రభువులో తన స్వరక్తం ఇచ్చి మనల్ని విడిపిస్తే మనము మన సహోదరుని ఎడల చిన్న చిన్న విషయాలు కనికరించలేకపోతున్నాం, కరుణ చూపలేకపోతున్నాం కదండి. ఆ యజమానుడు, ఆ యొక్క దాసుడు ఎలా ఉన్నాడో, ఏ రీతిగా ఉన్నాడో యాజ్ ఇట్ ఈజ్గా ఈనాడు మనం కూడా, మన జీవితాలు కూడా అలాగే ఉన్నాయి. కాబట్టి దేవుడు కోరుకునేది ఏంటంటే, న్యాయంగా బ్రతకండి, కనికరాన్ని ప్రేమించండి, దీన మనసు కలిగి ఉండండి. అదే చెప్పేది. ఇది తప్ప దేవుడు ఇంకేం అడగట్లేదండి. అందుకనే సామెతలు 28:13 కూడా అతిక్రమములను కనికరం పొందడు కానీ ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. మరి మనం ఎందుకు కనికరం పొందుకోవట్లేదంటే ఒప్పుకుంటున్నాం. ఇప్పుడు ప్రార్థన చేసినా ఒప్పుకుంటున్నాం కదండి. మన అవిధేయతలన్నీ ఒప్పుకుంటున్నాం. చాలామంది నేను పురుగునైనా, పేడనైనా, ధూళినైనా ఒప్పేసుకుంటారు, కానీ విడిచిపెట్టట్లా. మనకు వచ్చిన చిక్కది ఏంటంటే, ఇక్కడ అతిక్రమంలో ఒప్పుకొని విడిచిపెడితే కనికరం పొందుకుంటాం కదండి. సామెతలు 28:13 ఉంది. అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును. అది మనం పొందుకోకపోవడానికి కారణం ఏంటంటే, విడిచిపెట్టట్లా. ఒప్పుకుంటున్నాం కానీ విడిచిపెట్టట్లేదు. కానీ దేవుడు కోరుకునేది ఏంటంటే, విడిచిపెట్టి మన అవిధేయతలను, మన అతిక్రమంలో మన దోషాలను విడిచిపెట్టుకొని ఎప్పుడైతే బ్రతుకుతామో, ఎప్పుడైతే న్యాయంగా నడుచుకుంటామో, ఎప్పుడైతే కనికరం ప్రేమిస్తామో, ఎప్పుడైతే దీన మనస్సు కలిగి బ్రతుకుతామో అది దేవుడు కోరుకునేది కదండి. అంతే తప్ప మన దగ్గర ఉన్న దశంభాగాలు, కానుకలు, ప్రథమఫలాలు ఆయన ఏనాడు కోరుకోలేదు. ఇవ్వక్కర్లేదు కూడా. కాదు, ఎందుకు ఇవ్వాలంటే ఆ విషయం కూడా చెప్తాను. సంఘంలో కొన్ని కార్యాలు జరగాలి కాబట్టి, కొన్ని కార్యక్రమాలు జరగాలి కాబట్టి ఇవ్వాలి అండి. కానీ సంఘంలో వచ్చింది మొత్తం ఈనాడు సేవకులు దోచుకుపోతున్నారు అంతాను. అలాగైతే ఇవ్వక్కర్లొద్దు కదా. దేవుని కార్యక్రమానికి సహాయపడాలి. ప్రతి కార్యక్రమానికి ముందుండాలి. ఆ కార్యక్రమం ముందుకు వెళ్ళడానికి మనందరూ సాయం చేస్తేనే ఆ కార్యక్రమం జరుగుద్ది. అందుకే ఇవ్వాలి తప్ప అంతకుమించి నేను ఏం అడగట్లేదు. అందుకే చాలామంది ఏంటంటే ఇవ్వండి 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 అని చెప్తున్నారు తప్ప దేవుడు ఏం కోరుకోవట్లేదు. ఆయన కోరుకునేదంతా న్యాయాన్ని, నీతిని, కనికరమును, ప్రేమను, ఇంకా చాలా ఉన్న లక్షణాలు కదండి. ఆయన కోరుకునేది అదే. ఏం కోరుకుంటున్నాడో అవి మనము కలిగి బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఈ మాటలు జ్ఞాపకం చేసుకొని మనం కూడా ఆ రీతిగా బ్రతికి దేవుడు మన కోసం నిర్ణయించినటువంటి ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ప్రయత్నం చేయాలని చెబుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించును గాక. ఆమేన్.